ఇండియాకి చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ అమెరికాతో కానీ ఎవరితో కాంపిటీషన్ లేదు సార్. మనకి మనతోనే కాంపిటీషన్. నేను ఈరోజు ఎలా ఉన్నాను, రేపు ఇలా ఉండకూడదు. మీరు వరల్డ్ బ్యాంక్ది రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఆ రిపోర్ట్ ప్రకారంగా చూడండి సార్, ఎంత పెద్ద అచీవ్మెంటో. మనం ఇండియన్ ఎకానమీ $4.19 ట్రిలియన్ ఎదిగినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న పేదరికం కూడా నిర్మూలన జరగాలి అని అంటారు. అవును సార్. నిజంగానే ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారంగా చూసినట్లయితే 27,000 crores కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వచ్చాయి అని అంటున్నారు. లేదా అప్పట్లో 27% ఉన్న పేదరికం ఈరోజు 5%కి తగ్గింది. అంటే అంతమంది పేద ప్రజలు బయటికి వచ్చారు అని అంటున్నారు. ఏం థియరీ అసలు, ఎవరికైనా అర్థమవుతుందా? ఇది కొద్దిగా అర్థమయ్యేలాగా చెప్పండి. అసలు పేదరికాన్ని తగ్గించడం ఏంటి, ఈ జీడిపి లేకపోతే మనం చేసిన ఎకానమీ అచీవ్మెంట్కి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి సార్. చెప్తాను. మీరు బాగా రీసెర్చ్ చేసి వచ్చారు సార్. అంటే నాకంటే బాగా రీసెర్చ్ చేసి వచ్చారు, అది నాకు అర్థమవుతుంది సార్. రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారంగా 2 విషయాలు మనం గమనించాల్సింది సార్. ఇది బీజేపీ రిపోర్ట్ కాదు, మన గవర్నమెంట్ రిపోర్ట్ కాదు. మన డబ్బా కొట్టుకోలేదు సార్. వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ సార్. గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో 27 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చారు అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ సార్. మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నట్టుగా ఆర్సీబీ గెలిచింది, దాని మీద మాట్లాడుతున్నాము, రోడ్ షోస్ జరుగుతున్నాయి, కానీ దీని మీద రోడ్ షో ఎందుకు జరగట్లేదు నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 27 crores పీపుల్ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు అంటే చాలా పెద్ద. 27 crores అంటే ఆల్మోస్ట్ అండి, నాకు తెలిసి ఒక 6-7 రాష్ట్రాలు, 6-7 రాష్ట్రాల పాపులేషన్ అంత జనాభా ఇండియాలో పేదరికంలో మగ్గిపోతుంటే వాళ్ళకి ఏదో జీవనోపాధి ఈరోజు అదే పేటిఎంలు, యూపీఐలు, చిన్న కర్బూజా అమ్ముకునే వాడి దగ్గర, బఠానీ అమ్ముకునే వాడి దగ్గర ఉన్నాయి అని అంటే ఇది దానికి కూడా ఇంటర్లెక్ అయి ఉండొచ్చేమోనని నా ఉద్దేశం సార్. కూరగాయలు రోడ్డు మీద మనం ఎక్కడైనా టోల్ గేట్స్ పక్కన ఆపినా కూడా ఆయన దగ్గర ఎన్ని కూరగాయలు ఉన్నా యూపీఐ అయితే ఉంటుంది. అలా బయటికి వచ్చిందే. మరి ఈ పేదరికం నుంచి బయటికి రావటం అంటే ఏంటి? అంతకుముందు తినడానికి లేదని అర్థం చేసుకోవాలి. ఎలా సార్ దీన్ని? సార్ దీని క్యాలిక్యులేషన్ వరల్డ్ బ్యాంక్ ఒక క్యాలిక్యులేషన్ వాడుతుంది సార్. ఓవరాల్గా ఇది ఏం చేస్తుందంటే బాటంలో ఉన్న 26-28 కంట్రీస్ యావరేజ్ ఎక్స్పెండిచర్ తీస్తుంది సార్. ఓకే. దీన్ని మనము మన ఇండియా వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్లో లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో వస్తుంది సార్. ఈ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఎవరైతే రోజుకి $3.65ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని ఎవరైతే ఇంతగానం సంపాదిస్తున్నారో ఎవ్రీడే మినిమం 400-500 రూపాయలు అనుకోండి సార్. దీనికి పైన ఉన్న వాళ్ళు అబౌవ్ ది పావర్టీ లైన్, దీనికి కింద ఉన్న వాళ్ళు బిలో ది పావర్టీ లైన్. ఈ రిపోర్ట్ ప్రకారంగా మీరు అన్నట్టుగానే ప్రస్తుతం ఇండియాలో ఓన్లీ 5.3% జనాభా మాత్రమే ఈ కేటగిరీలో ఉంది, కింద కేటగిరీలో ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళందరూ కూడా పైకి రావాలి. ఇదే మన కలెక్టివ్ స్పిరిట్ ఉండాలి సార్. సార్ మనము 1947లో మనకి స్వతంత్రం వచ్చింది అని అంటాం సార్, కానీ నాకు ఇంకొక క్యాలిక్యులేషన్ ఉంది సార్. ఏ రోజైతే ప్రతి ఒక్కడు కడుపు నిండా తిని పడుకుంటాడో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చింది సార్. అది దట్ హ్యాస్ టు బి ద స్పిరిట్. ఎందుకంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ పూట కూడా గడవకుండా ఉండే ఫ్యామిలీస్ గురించి ఏసీలో కూర్చుంటే మాట్లాడే తెలియదు. నిజంగా మీరు అన్నట్టు అందరూ 3 పూటలు తిని పడుకుంటే దట్స్ ట్రూ ఇండిపెండెన్స్. అదే కదా సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా సార్. ఈ నేపథ్యంలో మన కాంపిటీషన్ అసలు లెక్కే లేదు కదా సార్. మనమే కాంపిటీషన్. పాకిస్తాన్లో చాలామంది ఎక్స్ట్రీమ్ పావర్టీలో వెళ్ళిపోయారు ఈ 10 సంవత్సరాల్లో. ఈరోజు ఇదే రిపోర్ట్ ప్రకారంగా 44.5 or 44.6% పాకిస్తాన్ పాపులేషన్ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంది. 44 నేను జోక్ చేయట్లేదు. ఇంకేం బతుకులు సార్, 50% మొత్తం కంట్రీ ఇంకా ఇలానే దరిద్రంలో ఉంటే ఇంకేంటి వెళ్ళిపోయింది. దట్స్ వాట్. నా పుట్టినరోజు తినడానికి కూడా గడవదు కదా సార్. అప్పుడు అదే కదా వచ్చింది బాధ సార్. పాకిస్తాన్ ఎందుకు ఇండియా మీద అటాక్ చేస్తుంది? ఇవన్నీ చేయకపోతే వాళ్ళ జనాభా పాకిస్తాన్ని ప్రశ్నిస్తుంది కదా సార్. వాళ్ళేమో అంత ఎదుగుతున్నారు, వాడేమో మూన్ మీద వెళ్తున్నాడు. నువ్వు మాకేమి ఇచ్చావు? తినడానికి 2 పూటలు ఫుడ్ ఇవ్వట్లేదు నువ్వు నాకు. సో ఇవన్నిటి నుంచి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికే కదా సార్ యుద్ధాలు చేస్తారు. అంటే ఇక్కడ వన్ నేషన్ థియరీలో ఇంటింటికి రేషన్ ఇవ్వటం అనేది ఒక గవర్నమెంట్ అసలు ఎంత పెద్ద ఇనిషియేటివ్ అని అర్థం చేసుకోవాలి సార్ దాన్ని. సార్
ఏదో ఫ్రీగా బియ్యం ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటున్నాం కానీ పేదరిక నిర్మూలన అని అంటే 5% అంటే నాకు తెలిసి అది కూడా కొంత బెగ్గర్స్ కూడా లేకుండా అవుతారేమో ఇన్ ఫ్యూచర్. అలా అండం తప్పు, అడుక్కు తినేవాళ్ళని కానీ దేవుడిచ్చిన శాపం అనొచ్చో మరి ఏంటో తెలియదు కానీ బట్ అది కూడా ఉండదేమో సార్ నిజంగా. ఉండదు సార్, అప్పుడే కదా సార్ నా రియల్ ఇండియా. పేదవాడు పేదవాడు ఉంటే పర్లేదు సార్, ఎందుకంటే పేదరికం ఉండకపోవడం అన్నది ఒక యూటోపియన్ కాన్సెప్ట్, అది జరగదు. ఖచ్చితంగా సమాజంలో కింద మీద ఉంటారు, కాకపోతే ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఎవరు ఉండకూడదు అన్నది నా ఆశ సార్. ఓకే, అంటే 2 పూటలైనా తిని పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే 2 పూటలు తినడానికి ఉండాలి సార్. అది మన లక్ష్యం ప్రస్తుతానికి సార్. అండ్ ఖచ్చితంగా 2032 వరకు మనం ఇది సాధించే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్ కాదు సార్, లాస్ట్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ ఏమన్నదంటే ఇండియా ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు వరల్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ బాధ్యత ఇండియా మీద ఉంది అన్నట్టు మాట్లాడింది సార్. జస్ట్ ఇమాజిన్, అంటే ఇండియా ఒకవేళ పావర్టీ నుంచి బయట వచ్చింది అంటే ఇది వరల్డ్కి కూడా ఒక ఎగ్జాంపుల్లా అవుతుంది. ఇంత పెద్ద జనాభా చాలా సార్, 144 అంటే సార్ మామూలు సార్. ఇప్పుడు ఎందుకు అమెరికా పరిగెట్టి మన దగ్గరకు వస్తుంది, ఎందుకు రష్యా మన దగ్గరకు వస్తుంది, ఎందుకు చైనా మనతో గొడవకు రావట్లేదు? ఎందుకంటే ఫ్యూచర్ మార్కెట్ ఈజ్ ఇండియా, పాపులేషన్ ఇక్కడే ఉంది. అండ్ వీఆర్ నాట్ ఎక్స్పోర్ట్ ఎకానమీ, వీఆర్ ఇంపోర్ట్ ఎకానమీ. మనం ఎక్స్పోర్ట్ చేయము, మనం ఎక్కువ ఎవరైనా మన మీద బిజినెస్ చేసుకోవాల్సిందే. 100 సార్. బిజినెస్ ప్రాస్పెక్ట్స్ వచ్చే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మాత్రము ఒక రేంజ్లో భూమిలో ఉంటాయి సార్. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందో మీరు అలా ఆలోచించుకొని ఆ దారిలో ముందుకెళ్తే మాత్రం 100% సక్సెస్ వస్తుంది. కాకపోతే జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని చేసుకోవాలి. పాపులేషన్ ఎక్కువైపోయిందని బాధపడేది రోజు నుండి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అదృష్టం అనే రోజుకి వచ్చాం. డెమోగ్రాఫిక్ అది అర్థం అవుతే, డెమోగ్రాఫికల్ ఇవి అర్థం అవుతే నిజంగానే వరంలాగానే భావించవచ్చు మన రిసోర్సెస్. మనకి ఎకానమీలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఇప్పుడు మన యావరేజ్ ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళందరూ యూత్, వాళ్ళ యూత్కి స్కిల్ చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది సార్. సార్, ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇంటెలెక్చువల్స్ కోసం అయితే సరిపోతుందేమో అనుకున్నాను కానీ ఇంటెలెక్చువల్స్తో మనకు పనిలే, ఎందుకంటే వాడికి ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటాయి. ఇన్ డీటెయిల్గా పోవాలి ఇంకా చాలా. జస్ట్ ఒక 10th క్లాస్ పిల్లోడికి కూడా ఎకానమీ చాలా అవసరం అనే పద్ధతిలో చెప్పారు మీరు. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ సార్ ఎకానమీలో బాగా రోల్ ప్లే చేసేది సగటున ఒక పర్సన్ యొక్క ఇన్కమ్. దాన్ని బట్టే ప్రపంచవ్యాప్తంగా దేశం ఏ ర్యాంక్లో ఉందని చెప్తారు. ఉదాహరణకు నేను చెప్పాలి అని అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్లో చూస్తే సగటున ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ చూస్తే 2 lakhs అని చెప్తున్నారు మన రూపీలో చెప్పాలంటే. ఇప్పుడు ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జీడిపి కానీ ఎకానమీ కానీ సూపర్ పవర్గా ఉందైతే USA. సో నంబర్ 1 ఉన్న ర్యాంక్లో ఉన్న దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 69 lakhs. 2 lakhs ఎక్కడ, 69 lakhs ఎక్కడ? సో ఇందాక మీరు చెప్తున్నట్టు 3rd ఉంటాము, ఆ తర్వాత కాంపిటీషన్ ఎలా అనేది దేశానికే వదిలేయాలి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో ఈ రోజున 2 lakhs ఉన్నాం. వెరాస్ తెలంగాణ అయితే గర్వంగా చెప్పుకోవడానికి 3.95 lakhs, ఆల్మోస్ట్ 4 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నాం. అంటే 2nd or 3rd, ఆల్మోస్ట్ 4th ప్లేస్లో డబుల్ ఉన్నాం, రైట్? సో ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫస్ట్ ఎకానమీలో ఉన్న యుఎస్తో ఎలా కాంపిటీట్ అవుతుంది, చైనాతో ఎలా అవుతుంది, ఈవెన్ జర్మనీ కూడా ఏం తక్కువ లేదు, ఆల్మోస్ట్ 34 lakhs ఏమో అనుకుంటున్నాం. సో కనీసం 3rdకి పోవడం కూడా కష్టంగానే కనిపించింది. అంత తొందరగా అవ్వదు సార్, ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సింపుల్ సార్, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్తాను. జీడిపి డివైడెడ్ బై పాపులేషన్, అంతే. మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి మన జీడిపి ఎంత ఎదిగినా సరే డినామినేటర్ ఫిగర్ కూడా చాలా పెద్దది కాబట్టి రిజల్ట్ చిన్నది వస్తుంది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే ఒకవైపు జీడిపి పెరగాలి, రెండో వైపు పాపులేషన్ తగ్గాలి. ఒక క్యాల్కులేషన్ ప్రకారము ఇది 2070 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ రైజ్, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ రైజ్. ఎందుకంటే అప్పటి వరకు మన జీడిపి పైకి వెళ్తూ ఉంటుంది, పాపులేషన్ కింద రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ప్రతి డాట్ కనెక్ట్ అవుతుంది సార్. ఇక్కడ అగైన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది NRC, CAA. దెన్ జనాభా లెక్కలు కూడా సవరించాలి. అవును.
వన్ నేషన్ వన్ థియరీ అగైన్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, బౌద్ధ ఎవరైనా సరే ఇక్కడ ఖచ్చితంగా భారతదేశంలో ఉండాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెమోక్రటిక్గా ఉండాలి కాబట్టి ఒకళ్ళు ఇద్దరినే కనాలి అనేది ఇప్పుడు మీరు చెప్పిన డాట్. సో ఈ సిఏఏ ఎన్ఆర్సీ ఆల్రెడీ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్, అంటే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ అగైన్ కాంపిటీషన్ కోసమే జరుగుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మతపరంగా చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా అర్థమయ్యేలా చెప్తారు? ఎకానమీ, సోషియో కల్చరల్ రెండు టైర్స్ ఆఫ్ ది సేమ్ వెహికల్. ఎస్ ఒకటి ఎకానమీ, ఒకటి సోషియో కల్చరల్. మనం హిస్టారికల్గా మన దేశాన్ని చూసుకుంటే ఇట్ ఈస్ డ్రివన్ సోషియో కల్చరల్. ఇప్పుడు మనం ఎకానమీని ముందు తోయడానికి ట్రై చేస్తున్నాం. ఈ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్లో పాపులేషన్ కంట్రోల్ అన్నది కొన్ని రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్లో లేవు సార్. లేవు. సో దానివల్ల కాకపోతే అది కూడా మారుతుంది సార్, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్న కొద్దీ ఎవరైనా సరే ఇద్దరికంటే ఎక్కువ కనే ముందు 100 సార్లు ఆలోచిస్తారు సార్. సో ఆ యూసీసీ వస్తుంది కదా సార్ ఎప్పుడైతే, అంటే 27 కల్లా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిద్ది, ఇంకా పెరిగిద్ది ఖచ్చితంగా ఆలోచిస్తాడు. 100% ట్రూ. 2070 వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ముందు పైకి వెళ్తుంది అంటే సార్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్. మనం ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నామంటే డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటారు. ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్లో మనం పాపులేషన్ ఇంకా ఇలా పెరుగుతూనే ఉంటుంది 2035, 40 వరకు. అక్కడ స్టాప్ వస్తుంది, ఇంకా పడిపోవడం స్టార్ట్ అవుతుంది సార్. ఆ పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎఫర్ట్ చేయలేడు వాడు బయట, చేయలేడు సార్. ఒకడు 10 మందిని పెంచాలంటే అవ్వచ్చు, కష్టం. ఎందుకంటే పరిస్థితులు అలాగైపోతాయి. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాస్ట్ ఆఫ్ హెల్త్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా జనాభా కిందికి వస్తుంది సార్. సో 2070, 2080 కల్లా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి ఉద్దేశం కాదు సార్, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి అన్నది ఉద్దేశం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి సార్. మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక 2 విషయాల్లో మాత్రం నేను ఖచ్చితంగా గవర్నమెంట్ తప్పు పట్టుకుంటాను సార్. ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి హెల్త్. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ బాగా తీసుకోవాలి సార్. ఎందుకంటే ఒక కామన్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ 2 అతిపెద్ద బరువులు సార్, ఎడ్యుకేషన్, హెల్త్. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా లక్షలు. గవర్నమెంట్ స్కూల్లో తినడానికి తిండి ఫ్రీగా పంపిస్తున్న బియ్యము సరే, కానీ ఎడ్యుకేషన్ మాత్రం ఆ క్వాలిటీలో అందట్లా. ఈరోజు పొద్దున్నే సార్ ఆ ఎంపీ పేరు నేను చెప్పను, హాస్పిటల్లో ఉన్నాడని పోస్ట్ పెట్టాడు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఏమని పోస్ట్ పెట్టాడంటే వాళ్ళ పిఏ పెట్టినట్టున్నాడు. ఆయనకి పెట్టడం రాదు, ఎలాగో ఈరోజు అంతా పిఆర్ఓ సిస్టంలో పెట్టుకున్నారు. హాస్పిటల్లో ఉంటూ కూడా ఎడతెగక ప్రజాపాలన చేసి అందరి యొక్క బాగోగులు చేసుకుంటున్నాడు అని అన్నాడు. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఏదో క్లెయిమ్ చేసుకొని 20-30 లక్షల బిల్ అయినా నువ్వు బయటికి వచ్చేస్తావు హ్యాపీ. ఒక్కనా ఎంపీ, ఒక్కనా ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటూ పెట్టాలి ఆ పోస్ట్. పెట్టలేదేంటా అని కొద్దిగా చిందించిన నేను, కింద కమెంట్ కూడా పెడదాం అనుకున్నా కానీ దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు అనిపించింది. సో మీరు అన్నట్టు ఆ నేషనలిస్ట్ భావాలు వస్తే ఎడ్యుకేషన్ అనేది నిజంగా ఈరోజు ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయాలన్నా ఏం చేయాలన్నా ఎడ్యుకేషన్ మీదనే ఆధారపడి ఉంది. రెండవది వైద్య. ఏదైనా ఇరిగినప్పుడు చేసినప్పుడు ఎవడైనా ఎమోషనల్గా ఏడుస్తూ కూర్చుంటాడు బయట, లోపట్ల పైగా బిల్ వస్తుంది. నేను ఒక మాట చెప్తాను, ఎమోషనల్గా చాలా టచ్ చేశారు సార్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు బ్యూరోక్రాట్ సార్, నేను తయారు చేస్తున్నాను, నేను నా పిల్లలకి ఎప్పుడు ఒక మాట చెప్తాను సార్, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయిన రోజు మీ లిస్ట్ ఆఫ్ డైలీ డ్యూటీస్లో ఒక ఎడ్యుకేషన్ని, ఒక హెల్త్ని టచ్ చేయాలి. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇఫ్ యూ గో అండ్ విజిట్ గాంధీ హాస్పిటల్ వన్స్ ఇన్ ఏ మంత్, ఆ హాస్పిటల్ దశ మారిపోతుంది సార్. మీరు ఈరోజు ఉన్న పలంగా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మార్చరీ చూస్తే కనుక మీరు కళ్ళు తిరిగి పడిపోతారు సార్. అంటే ఏంటి సార్ పరిస్థితి? చాలా అసలు బాగాలేదు సార్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉండాలి సార్? గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్ సార్. ప్రతి పెద్ద పొలిటికల్ లీడరు గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చాడు సార్. కార్పొరేట్ స్కూల్ నుంచి పెద్ద లీడర్ ఇప్పుడు దాకా రాలేదు సార్. మేబీ వచ్చే జనరేషన్లో రావచ్చేమో, కానీ మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా చూసుకుంటే కనుక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడే అక్కడి దాకా వెళ్ళాడు సార్. అంటే మన రియల్ టాలెంట్ పూల్ అక్కడ ఉంది.
ఓ సో ఖచ్చితంగా టీచర్స్ని గవర్నమెంట్ అంతేగా స్కూల్లో ప్రధానమంత్రి ఈరోజు మీరు బికాస్ కార్పొరేట్ సీఎంస్ అంతే గత మీకు సీఎం ఒక విషయం చెప్తాను సార్, కార్పొరేట్ స్కూల్లో సెల్ఫిష్నెస్ నేర్పిస్తారు సార్, గవర్నమెంట్ స్కూల్లో దేశభక్తి నేర్పిస్తారు సార్. అది తేడా సార్. ఆ గవర్నమెంట్ స్కూల్లో నువ్వు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే గనక ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సార్. డైనమైట్స్ తయారవుతారేమో. కావాలి దేశానికి డైనమైట్. అందరూ నేను బయటికి వెళ్ళిపోయి యూఎస్లో ఎంఎస్ చేసుకుంటా, నేను అక్కడ కంపెనీ సెట్ చేసుకొని కోట్లు సంపాదించుకుంటా, దేశానికి ఏమొచ్చింది సార్? ఐఐటి ఐఐఎమ్స్లో చదువు చెప్తున్నారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఒక్కడు ఇండియాలో ఉండట్లేదు, అందరు వెళ్ళిపోతున్నారు సార్. నాకేం దొరికింది? నా దేశానికి ఏం దొరికింది సార్? సో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం ఇంప్రూవ్మెంట్. మీరు చెప్పిన తర్వాత ఇంకో డాట్ అయితే చాలా క్లారిఫికేషన్ అర్థమైంది సార్. గవర్నమెంట్ స్కూల్స్ ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు లీడర్ అయ్యాడు కంపల్సరీగా. అందరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్ళని చూశాను. ఐఐటి నుండి వచ్చిన ప్రతివాడు గూగుల్ సీఈఓ, మైక్రోసాఫ్ట్ సీఈఓ, వర్చుసా, అది ఇది ఇది అనే ఉన్నారు. ఎలాగో క్వశ్చన్ అక్కడికే వచ్చింది కానీ ఓపెన్గా అడిగేస్తాను నేను సార్. భారతదేశంలో ఉన్నటువంటి డైనమైట్స్ సీఈఓస్గా బయట ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. క్వశ్చన్ చాలా స్ట్రైట్గా అడగాలి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీ కంపెనీస్లలో ఇండియన్సే 20 మెంబర్స్ ఉన్నారంట, టాప్ మోస్ట్ కంపెనీస్లలో. వాళ్ళకు ఉండాల్సిన దేశభక్తి ఏంటి? వాళ్ళు బయట దేశాల్లో ఉంటూ వాళ్ళ ఎకానమీలో తోడవుతున్న కంపెనీస్లో నంబర్ 1, నంబర్ 2 గేమ్స్లలో వాళ్ళు ఉన్నారు. వెరాజ్ వాళ్ళకే దేశభక్తి నిజంగా ఉంటే, లేదు అనేది నా ఉద్దేశం కాదు, బట్ వెరాజ్ నా టాలెంట్ నా దేశానికి కనుక ఉపయోగపడితే ఈ 20 మెంబర్స్ మనం అనుకున్న సో కాల్డ్ సీఈఓస్ వస్తే భారతదేశంలో అకామిడేట్ అవ్వరా? భారతదేశంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవా? వాళ్ళల్లో ఉండే దేశభక్తిని మీరు ఏ రకంగా చూస్తారు యాక్చువల్లీ? సార్, వాళ్ళలో మీరు అన్నట్టుగానే దేశభక్తి లేదు అని చెప్పడం తప్పు. కాకపోతే ఆ లెవెల్లో సెలెక్షన్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ది టాప్ పొజిషన్లో నా కంపెనీకి వీడిని సెలెక్ట్ చేస్తే యాజ్ ఎ సీఈఓ ఎలా లాభాలు తీసుకొస్తాడు, ఆ డైమెన్షన్లో సెలెక్షన్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి నేషనలిజం స్పిరిట్ ఉందా, ఇవన్నీ చూడరు. ఓకే. సో ఒకడు అటు వెళ్ళాడు అంటే ఆ స్పిరిట్ చూపించాడు కాబట్టి.